మై ఛానల్ లావణ్య లైఫ్ స్టైల్. ఈ రోజు సండే స్పెషల్ కాబట్టి మేము ఫిష్ కర్రీ చేసుకుంటున్నాం. మా రెసిపీని మీకు చూపించబోతున్నాం. వంట స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ చింతపండు నానబెట్టుకుందాం. చింతపండులో హాట్ వాటర్ వేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది. సో అందుకే హాట్ వాటర్ వేసుకుంటున్నా. లిడ్ పెట్టేసుకుని అది పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఫిషెస్ని మ్యారినేషన్ చేసుకుంటున్నా. బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే మ్యారినేషన్ చేసుకుంటున్నా. ఉప్పు, పసుపు, కారం అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తే ఇవన్నీ బాగా ఫిషెస్కి పడతాయి. సో అదంతా మిక్స్ చేసుకుని మనకి కర్రీ అయ్యేలోపు పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ ఉప్పు, పసుపు, కారం అంతా ఫిషెస్కి బాగా పడుతుంది. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. నేను తీసుకుంది 1/2 kg ఫిష్. దానికి 3 మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి. ఆనియన్స్ ఏంటంటే ఎంత చిన్నగా చాప్ చేసుకుంటే గ్రేవీ అంత బాగా వస్తుంది. ఫిష్ కర్రీలో గ్రేవీ ఇంపార్టెంట్ కాబట్టి చిన్నగా చాప్ చేసుకోండి, బాగుంటుంది. పెద్దవి 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. అవి పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకుంటా. అది కూడా చాలా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. కొద్దిగా ఆయిల్, 1 స్పూన్ జీరా, గ్రీన్ చిల్లీ, చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని దాంట్లో కొద్దిగా సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏమవుతుంది అంటే ఆనియన్స్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని లిడ్ వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అది కుక్ అయ్యేలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. మసాలాలోకి ధనియా, జీరా, చెక్క, 1 లవంగం, బిర్యానీ ఆకు, 2 రెడ్ చిల్లీస్, కొద్దిగా గసగసాలు, ఇవన్నీ లో మీడియంలో రోస్ట్ చేసుకొని చల్లగా అయ్యాక దాన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీలో నేను అల్లం వెల్లుల్లి వేసుకుని మనం రోస్ట్ చేసుకున్న మసాలాని వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఎంత బాగా పౌడర్గా తయారైతే అంత బాగుంటుంది. బరకగా కాకుండా పౌడర్గా చేసుకోండి. ఇది అయిపోయాక ఇంతలోపు మనకి ఆనియన్ రోస్ట్ అయిపోయాయి. దీంట్లో టమాటా వేసుకుని లిడ్ వేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుతున్నాను. 5 మినిట్స్ అయిపోయాక టమాటా కూడా కుక్ అయిపోయాయి. దాంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎక్కువగా తిప్పేయకండి, చేపలు విరిగిపోతాయి. దాని తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకుని అది సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు, కారం సరిపోకపోతే వేసుకోవచ్చు. నాకు కారం తక్కువగా ఉంది కాబట్టి నేను కొద్దిగా కారం వేసుకున్నాను. దాని తర్వాత మనం పౌడర్ చేసుకున్న మసాలా ఒక 2 స్పూన్స్ అండ్ మెంతు పౌడర్ కొద్దిగా చిటికెడు వేసుకొని లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అలా ప్లేట్లో వేడి అన్నం వేసుకొని మనం చేసుకున్న చేపల పులుసు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తింటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా ఎమ్మీగా ఉంది. నేనైతే నా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక నా రెసిపీ నచ్చితే నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.